హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనే దాని గురించి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారండి. చాలామందికి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. బట్ ఇలా కాదు, ఒక దీని గురించి ఒక వీడియో చేస్తే బెటర్ అనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలామంది అడుగుతున్నారండి. ఎవరైనా ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియోలో మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్తున్నాను. ఇది ఎక్స్పెక్టేషన్సేనండి, కన్ఫర్మ్ అయితే కాదు. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరగాలి అంటే ఫస్ట్ మనకి జేఈ ఎగ్జామ్స్ అయిపోవాలండి. జేఈ ఎగ్జామ్స్ సిబిటి 1 వచ్చింది కదా, సిబిటి 2 ఎగ్జామ్స్ డేట్స్ ముందే ఇచ్చారు. బట్ సిబిటి 1 రిజల్ట్స్ రాలేదు కాబట్టి సిబిటి 2 ఎగ్జామ్స్ అనేది రీషెడ్యూల్ చేసి డేట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో అవి ఎప్పుడైతే రీషెడ్యూల్ చేసినా ఏం చేసినా మనకి జేఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో మ్యాక్సిమం మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ మంత్లో లాస్ట్ వీక్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేనైతే. ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్. ఓకే, మనం కరెక్ట్గా చెప్పలేం కదండి. సో ఏప్రిల్ నుంచి మే లోపల ఎప్పుడు ఏప్రిల్కైనా మే అయినా ఉండొచ్చు అని నేనైతే అందరికీ అదే రిప్లై ఇస్తున్నాను కామెంట్లో, ఎవరైతే కామెంట్ చేశారో. సో అదే డేటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మే లాస్ట్ వీక్ కానీ ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మ్యాక్సిమం 95% ఆర్ 90% ఉండొచ్చండి ఈ డేట్స్లోనే. లేదంటే ఇంకా మనం చెప్పలేం కదండి ఎప్పుడు ఇస్తారో. మరి నోటిఫికేషన్ వచ్చాక చూడాల్సిందే. నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతాము అనేది. నోటిఫికేషన్ ఇచ్చేసి లాస్ట్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో మనం ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉందనే మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే మనకే మంచిది కదా. ఆల్రెడీ ఒకసారి మనం రివైజ్ చేసేసుకుంటే ఒకవేళ ఇంకా టైం ఉంటే రివిజన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవచ్చు, అంతే కదండి. సో ఈ వీడియో అయితే చెప్పాలనుకుంది ఇదేనండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఏప్రిల్ ఆర్ మే అండి. ఏప్రిల్లో కూడా లాస్ట్ వీక్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ మ్యాక్సిమం ఇవే ఉండొచ్చు. సో మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇంకా 1 మంతే ఉంది కదా. ఇప్పుడు మార్చ్. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ అన్నా మనకి 1 మంత్ 40 డేస్ 45 డేస్ ఉన్నాయి అంతే. సో మీ ప్రిపరేషన్ అది కంటిన్యూ చేయండి, ఎక్కడ స్టాప్ చేయకండి. ఓకేనా. మన 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 వీడియో మన ఛానల్లో డైలీ టార్గెట్స్ వీడియోస్ వస్తున్నాయండి. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఇంకేమైనా మీకు వీటి గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.